హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్ని చంపాలి అనుకుంటారు. బట్ కేదార్ మిస్ అయ్యాడు కాబట్టి తన చెల్లి వైజయంతినే చంపేయాలి అని ఫిక్స్ అయిపోతాడు. అలా వైజయంతికి గన్ని ఏం చేస్తూ 2-3 రౌండ్స్ అయితే కాలుస్తారు. బట్ జగదాత్రి వాళ్ళు ముందే చెప్పడం వల్ల వైజయంతి వాళ్ళు తప్పించుకుంటారు. అప్పుడే ఇంకా కేదార్ పాపారాయుణ్ణి ఆపడానికి వెళ్ళి పాపారాయుణ్ణి కొడతాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా నువ్వు, నా చేతిలో అయిపోయావురా అని చెప్పి కేదార్ని ఒక్కటి కొట్టేసరికి ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, జగదాత్రి. ఇంకా అలా టవల్ చేతికి కట్టుకొని పాపారాయుడి మొహం మీద కొట్టేసరికి అవతల వెళ్ళి పడతాడనమాట వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు. ఇంకా అలా జగదాత్రి చూస్తూ ఉంటుంది. ఏంది బే, నువ్వు నాతో సరిపోలేక ఆడవులతో కొట్టిస్తున్నావా అని అంటారు. నీకు నేను ఒక్కడిని చాలు, కానీ వయసులో పెద్దవాడివి కదా అని మర్యాద ఇచ్చి ఆగుతున్నాను అని అంటారు కేదార్. చూస్తానబ్బి, ఎన్ని రోజులు నువ్వు బ్రతుకుంటావో చూస్తా, నీ సేవ అనసకే అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా పాపారాయుడు అలా షాక్లో ఉండిపోతాడు. చూడు, నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు బాబాయ్ గారు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలంటే మీకు లెక్కలేదు, విలువ లేదు. మనిషి జీవితం కంటే పరువు ప్రాణమే మీకు ఎక్కువ అని అనుకుంటున్నారు. చెప్తాం, ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది. మీలో కూడా ఆ మార్పుని తెప్పిస్తాం. పరువు కోసం పడి చచ్చే పాపారాయుణ్ణి చంపి మనుషుల విలువలు బంధాలు తెలుసుకునే పాపారాయుణ్ణి మేము ఖచ్చితంగా పునర్జన్మ ఎత్తేలా చేస్తాం. కేదార్, ఈయన్ని వదిలేయి, ఈయన గురించి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ జైలుకు వెళ్తారు అనేసరికి ఇంకా స్పీడ్గా అక్కడి నుండి పారిపోతాడు పాపారాయుడు. కేదార్, దాత్రి, ఇప్పుడు మనకి మాత్రమే కాదు, మనం ఎలా అయినా తప్పించుకోగలం. కానీ వైజయంతి పిన్ని గురించి ఆలోచిస్తుంటేనే కాస్త భయంగా ఉంది. వైజయంతి పిన్నికి మనం కాస్త సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అని అంటారు. తప్పకుండా కేదార్ అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ అయితే ఇద్దరు కౌశికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దాత్రి, మీకేం కాలేదు కదా అని అంటారు కౌశికి. లేదు వదిన, మాకేం కాలేదు, వీఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి వైజయంతి అత్తయ్య గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మావయ్య గారు అన్నట్లే ఆయన ఒక మూర్ఖుడు. పాపారాయుడు బాబాయ్ గారు మీపై అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మేము జేడీకేడి హెల్ప్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. మీరు మాత్రం మ్యాక్సిమం ఇల్లు దాటి బయటికి వెళ్లకుండానే చూసుకోండి అని అంటారు. ఇంక వెంటనే అలా వైజయంతి మాత్రం వణికిపోతూ, ఛ, వీడు రావడం నా ప్రాణాల మీదకి వచ్చిందే, ఇదంతటికి కారణం ఆ శ్రీవల్లినే అని వైజయంతి చాలా జెలస్గా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. యువరాజ్ నిన్నట్లాగే ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఆఫీస్కి రీచ్ అయి కూర్చుంటారు. అప్పుడే ఒక మేనేజర్ వచ్చి, బాబు ఒకసారి ఈ ఫైల్ చూడండి. ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్కి సప్లయర్స్ అనేవాళ్ళు మనం ఎప్పుడు ఈయన దగ్గర, రామారావు గారి దగ్గర తీసుకుంటామంటే, రామారావా, నో 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 నో, ఈసారి నా ఫ్రెండ్ ఉన్నారు, అతని పేరు రమేష్, అతని దగ్గర తీసుకుందాం అని అంటారు. బాబు, రమేషా? అతను క్రిమినల్ కదా బాబు. ఏయ్, ఏంటి, నేనిప్పుడు టీం లీడర్ని, నేను చెప్పాలి, మీరు వినాలి. అంతేకాని మీరిచ్చే సలహాలు నేనెందుకు తీసుకుంటాను? నా ఫ్రెండ్ రమేష్ అని చెప్తున్నాను కదా, వాడి దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది, కాబట్టి వాడే ఉండాలి. మీరు నా మాటకి ఎదురు చెప్పారో ఏం జరుగుతుందో తెలుసుగా అని అంటారు. "అ- అ- అలాగే బాబు" అని ఆ మేనేజర్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఛ, ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తుంటే, రే, థ్యాంక్ యూ రా, ఎప్పటి నిండో కళ్ళ ఈ వజ్రపాటి ఇండస్ట్రీస్కి సప్లయర్గా అవ్వాలి అనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. ఇప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయిపోయాను అని అంటారు. రే, గుర్తుందిగా 50-50, కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అని సైడ్ ట్రాక్లో ఇల్లీగల్గా డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అవుతాడు యువరాజ్ కౌశికికి తెలియకుండా. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. రమ్య కాల్ రికార్డింగ్స్, ఏదైతే చనిపోయిన నర్సింగ్ ఉన్నారో అతని ఫోన్ అయితే జేడీకి దొరుకుతుంది కదా, సో అతని ఫోన్ని మొత్తం కాల్ రికార్డింగ్ డేటా అంతా తీస్తారు. మేడం, నథింగ్ సస్పీషియస్ మేడం,
నాకు తెలిసి వీళ్ళ కాన్వర్జేషన్ అంతా కాల్స్లో కాకుండా బయట ప్రైవేట్గా జరుగుంటుంది, అందుకే కాల్ రికార్డింగ్స్లో ఒక్క సస్పీషియస్ రికార్డింగ్ కూడా లేదు మేడం అని అంటారు రమ్య. రమ్య, చూడు, ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ పాటిల్ని చంపడానికి వాడు 2 years చాలా గ్రౌండ్ వర్క్ చేసి మరీ పక్కా ప్లాన్తో చంపాడు. అలాంటప్పుడు కాల్ రికార్డింగ్స్లో ఈజీగా దొరికిపోతాడు అని మనం గెస్ చేయలేం. సంథింగ్ బియాండ్ దట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆలోచించాలి. ఎప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఫస్ట్ ఏది తీసుకుంటారు? కాల్ రికార్డింగ్సే తీసుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ట్రాన్సాక్షన్స్ని చూస్తామా అని అడుగుతారు. మేడం, కానీ అవి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కదా అని అంటారు. కరెక్టే రమ్య, కానీ వాటిలో కూడా చాట్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ప్లేస్, డేట్, టైం, ఎక్కడ కలవాలి అనేది ఫోన్పేలో మెసేజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ అమౌంట్ కూడా వీళ్ళు ఫోన్పేలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చేమో, లేకపోతే కేవలం చాటింగ్కి అలాంటి యూపీఐ యాప్స్ని వాడచ్చేమో కదా అని అంటారు. వావ్, నిజమే మేడం, ఈ విధంగా మేము ఆలోచించలేదు. ఇప్పుడే అతని గూగుల్ పే, ఫోన్పే యాప్స్ అన్ని చెక్ చేస్తానని చెప్పి ఇంకా అలా చెక్ చేసేసరికి రవీందర్ అనే ఒక రౌడీతో అతను ఎక్కువగా మెసేజ్ చేసినట్టు, డేట్ ఇది, టైం ఇది, ప్లేస్ ఇది అని చెప్పి ఇంకా మొత్తం మెసేజెస్ అయితే ఉంటాయి. మేడం, మీరు చెప్పినట్టు ఎక్కడ ఉంది మేడం అని అంటారు. ఎస్, దట్స్ ఇట్. ఎవడి రవీంద్ర అని అడుగుతారు. మేడం, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఇతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్. భూ కబ్జాలు, గ్యాంబ్లింగ్స్, ఇంకా చాలా చాలా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ వీడికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది వీడు ఈ నర్సింగ్ ఇద్దరు ఎందుకు రిలేటెడో అర్థం కావటం లేదు అని అంటారు. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. ఇన్నాళ్ళు మన కళ్ళు కప్పి ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎలా కప్పుతాడో నేను చూస్తాను. బట్ వాడిది చాలా పెద్ద సామ్రాజ్యం అన్నావు కదా, లోపలికి నార్మల్గా వెళ్ళలేం, కానీ మనం వేరేగా వెళ్ళాలి. ఓకే, ప్లాన్ రెడీ చేద్దాం అని చెప్పి ఇంకా జగదాత్రి అయితే ప్లాన్ అయితే రెడీ చేస్తుంది. సో ఆ ప్లాన్ ప్రకారమే జగదాత్రి సింహంలా, సింగిల్గా, ఒంటరిగా, డెలివరీ గర్ల్ లాగా తన గెటప్ని మార్చుకొని వెళ్తుందనమాట. జేడి జేడి జాగ్రత్త అని అంటారు పాపం కేడి. కేడి, నాకేం కాదు, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా జగదాత్రి అయితే లోపలికి పిజ్జా డెలివరీ గర్ల్ లాగా వెళ్తుంది. వెళ్ళి సార్, పిజ్జా డెలివరీ సార్ అని అంటారు. నేనేమి ఆర్డర్ చేయలేదే. ఏంటి పిజ్జా డెలివరీయా? అసలు నేను ఫాస్ట్ ఫుడ్డే తినను అని అంటారు. సారీ సార్, ఇది పిజ్జానో కాదో నాకు తెలీదు, బట్ ఇది ఒక కొరియర్ సార్, ముంబై నుండి వచ్చింది సార్ అని అంటారు. ఓ అవునా, ముంబై నుండి వచ్చిందా? అయితే నాకేంటి, నేను ఇది తీసుకోను అని అంటారు. వెంటనే అక్కడికి వచ్చిన ఒక రౌడీ అయితే, అన్నా తను పిజ్జా డెలివరీ గర్ల్ కాదన్నా, తను జగదాత్రి, జేడి అన్న, పోలీస్ ఆఫీసర్ జేడి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా రౌడీలందరూ చుట్టూ ముట్టేస్తారు జగదాత్రిని. అలా ఇంకా తోడేళ్ల మధ్యలో ఉన్న సింహంలా కనిపిస్తుంది జేడి. అయ్యో సార్, బ్లూటూత్ కూడా కట్ అయింది, ఇప్పుడు మేడం ఒక్కరి లోపల ఉన్నారు, భయంగా ఉంది సార్ అని అంటారు. రమ్య, రమ్య వెళ్దాం పదని చెప్పి ఇంకా అలా లోపలికి పరుగు పరుగున కేదార్ వాళ్ళు వెళ్ళే లోపే రౌడీలందరినీ కుప్పగా చేసి ఆ కుప్పపై సింహంలా కూర్చుంటుంది జేడి. ఇంకా అది చూసి రవీంద్ర అయితే గడ 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 వణికిపోతూ ఉంటాడు. జేడి, ఏమైంది జేడి అని అడుగుతారు. కేడి, చెప్తాను కేడి అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఆ రౌడీ, అన్న తను నార్మల్ పిజ్జా డెలివరీ గర్ల్ కాదన్నా, తను జేడి అని చెప్పేసరికి రౌడీలందరూ చుట్టుముట్టేస్తారు జేడీని. ఇంకా జేడి తన పిడికిని బిగిస్తుంది. ఏయ్ పోలీస్, నువ్వు ఆడపిల్లవి, మేం చూసావు ఎంతమంది ఉన్నామో, ఒక్కొక్కడు ఎంతమందిని చంపుతాడో తెలుసా, ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా, నువ్వు బ్రతకలేవు, బయటికి వెళ్ళలేవు జేడి అని అంటారు. రేయ్, మీ అందరిలో ఉన్న ఒక కామన్ మూర్ఖత్వం ఏంటో తెలుసా, ఆడపిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయడం. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఎంతకైనా తెగించగలరు. ఆడపిల్ల లేకపోతే మీ బ్రతుకే ఉండదు. కానీ ఇవాళ నాలో ఉన్న ఇంకొక రూపాన్ని కూడా నీకు చూపిస్తాను.
ఇట్స్ మై ప్రామిస్ రవీంద్ర అని ఇంకా అలా ఆ రౌడీలందరినీ కాళ్ళు చేతులు విరక్కొట్టి ఇంకా ఫుల్గా కొడుతుందనమాట జేడి. ఒక్కసారిగా జేడి ఉగ్ర రూపాన్ని చూసి షాక్లో ఉండిపోతారు ఆ రౌడీ ఫెలో రవీంద్ర. ఇంకా అలా జేడి వాళ్ళందరినీ కొట్టి కొట్టి కుప్పగా పడేసి ఇంకా వాళ్ళందరిపై సింహాసనంపై కూర్చున్నట్టు ఆడ సింహంలా కూర్చుంటుంది జేడి. వాడేమో ఇంకా నా వల్ల కాదు, ఎంతమంది రౌడీని పంపించినా ఈ అమ్మాయి ఖచ్చితంగా కొడుతుంది కాబట్టి నేను లొంగిపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా లొంగిపోవడానికే ఫిక్స్ అయిపోతాడు. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, నేను ఈ దెబ్బలు తట్టుకోలేను సార్, అరెస్ట్ చేయండి సార్ అని చెప్పి ఆ రౌడీగాడే కేడీ ముందుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పి లొంగిపోతూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తూ జేడీ నవ్వుతుంది. జేడీ సూపర్ జేడీ అని చెప్పి ఇంకా హ్యాపీగా వాడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి అయితే తీసుకుంటారు. అప్పుడే మీనన్ ఏంటి రవీంద్ర అరెస్ట్ అయ్యాడా, ఛ వెధవా, వాడికి చెప్పాను సైలెంట్గా ఉండమని, కానీ వాడే నాకే సెక్యూరిటీ అక్కర్లేదు, నన్ను ఎవడు పట్టుకోలేడు అన్నాడు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఛీ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అన్న ఇప్పుడు మన గురించి బయట పడిపోతుందా అని అడుగుతారు. చూద్దాం చూద్దాం, నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అని ఇంక చెప్తారు మీనన్. సో అలా వెంటనే జేడీ వాళ్ళ కస్టడీలోకి తీసుకొని చెప్పు, అసలు ఎందుకు బిజినెస్ మ్యాన్ పాటిల్ని చంపారు, దానికి కారణం ఏంటి, ఇంత పక్కాగా ఎందుకు చంపారు అని అడుగుతారు. మేడం బిజినెస్ మ్యాన్ పాటిల్ ఒక ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్లో ఒక పెద్ద అల్యూమినియం మైన్ ఉంటుంది, ఆ విషయం తెలియకే ఆయన కొన్నారు. మీనన్ బాయ్ ఆయనకు అమ్మాడు, అది డబ్బుల కోసం అనుకుని అమ్మారు, కానీ కింద అల్యూమినియం మైన్ ఉందని తెలియక మళ్ళీ అమ్మిన దాన్ని వెనక్కి తీసుకోమని నీకెన్ని కోట్లైనా ఇస్తానని అన్నారు. కానీ ఆ పాటిల్ ఆయన మాట వినలేదు, అల్యూమినియం ఉందని తెలియక ఆ ల్యాండ్ని అలాగే ఉంచారు. ఒకవేళ అది తవ్వితే పర్మిషన్ తీసుకుంటే మీనన్ బాయ్ కోటీశ్వరుడు కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించగలడు. అందుకే అతన్ని పక్కా ప్లాన్ చేసి అతన్ని చంపేసి వాళ్ళ వైఫ్ని బెదిరించి తన చేత్తో ఆ ల్యాండ్ ఆస్తిని రాయించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అని అంటారు. ఇంకా వెంటనే మీననే ఇదంతా చేశాడని తెలుసుకొని జేడీకేడి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. మీనన్ నువ్వు నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు, బట్ నిన్ను పట్టుకునే రోజు ఒకటి వస్తుంది, ఆ ఆస్తి నీ చేతికి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నాది అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి నువ్వు ఆ రోజు చెప్పావు కదా నిషిక ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడింది కాబట్టి ఆ నిజాన్ని డాక్టర్ నోటితోనే బయట పెట్టాలి అని, సో ప్లాన్ ఏంటి దాత్రి అని అడుగుతారు. ప్లాన్ ఉంది కేదార్ అని ఇంకా అలా చూస్తుందనమాట. వెంటనే ఇంకా అలా చిలకం అక్కడికి వస్తుంది. అదేంటి పిన్ని గారా అని అంటారు. అవును కేదార్ నేనే అని అంటుంది. ఇదేంటి ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. ఒక అబద్ధాన్ని నిజంగా చేద్దాం, నిజంగా నిషిక ప్రెగ్నెంట్ అని చెప్పేలా చేద్దాం, అప్పుడు ఆవిడే పరిగెత్తుకుంటూ వచ్చి ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ డ్రామా బయట పడింది కాబట్టి ఆవిడ డబ్బులు ఇచ్చి నోరు కట్టేశారు. బట్ ఒక్కసారి ఆవిడ ప్రెగ్నెంట్ అయితే అబోషన్ అయినా 1 వీక్కే ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అని ఆవిడ్ని ఖచ్చితంగా అడుగుతారు కదా. ఆవిడ ఏదో ఒక సమాధానం చెప్పుకోవడానికి ఆవిడ ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తుంది. దానికోసమైనా నిషిక ఆవిడ దగ్గరికి వస్తుంది అని అంటారు. ఇంకా వెంటనే అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట. అయితే ప్రెగ్నెంట్ అని ఎలా చేద్దాం అని అంటారు. ఒక పని చేయండి చిలకమ్మ అత్తయ్య, మీరేం చేస్తారంటే నిషిక తాగే జ్యూస్లో కొంచెం మత్తుమందు కలపండి, అప్పుడు ఖచ్చితంగా నిషిక కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు. ఆ డాక్టర్ నిషిక ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది, అప్పుడు నిజం తెలుస్తుంది అని అంటారు. ఓకే తప్పకుండా అని చెప్పి ఇంకా అలా వెంటనే జగదాత్రి చెప్పినట్టే చిలకమ్మ అయితే జ్యూస్లో ఒక మామూలు పౌడర్ ఒకటి కలుపుతుంది. సో నిషిక తాగిన వెంటనే ఇదేంటి చాలా మత్తుగా ఉంది, ఏమైంది నాకు అని చెప్పి ఇంకా అలా వెంటనే వెళ్తుందనమాట. వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా ఇంక చిలకమ్మ వస్తుంది. ఏంటి ఇలా పడిపోయావేంటమ్మీ అని అడుగుతారు. ఏమో పడిపోయాను అని వెంటనే వెళ్ళి వామిటింగ్ కూడా చేసుకుంటుంది. ఇదేంటి కళ్ళు తిరిగి పడిపోయావు, వాంతి చేసుకుంటున్నావు, ఈ 2 సిమ్టమ్స్ చూస్తుంటే
నువ్వు ప్రెగ్నెంట్ అని అనిపిస్తుంది, కానీ నీకు మొన్నే అబార్షన్ అయింది కదా, నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు అని అంటుంది చిలకమ్మ. ఒక్కసారిగా నిషికా కూడా డౌట్ వస్తుంది. మై గాడ్, ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయ్యానా, ఇప్పుడు అలా జరిగితే ఇంకేమైనా ఉందా అని వెంటనే ఇంకా ఆ రోజు నిషా తెప్పించుకున్నట్టే ఒక ప్రెగ్నెన్సీ కిట్ అయితే తెప్పించుకుంటుంది. తెప్పించుకొని ఇంకా అలా టెస్ట్ చేసుకోవడానికి తీసుకువెళ్ళి చూసేలోపు ఇంకా అది కావాలని చిలకమ్మ వాళ్ళైతే మార్చేసి తను ప్రెగ్నెంట్ అన్నట్టే చేస్తారు. ఒక్కసారిగా వెంటనే ఇంకా నిషిక ఆ డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్, నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యానా అని నాకు డౌట్గా ఉంది డాక్టర్, ఎందుకంటే అని కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం ఇదంతా చెప్తుంది. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతారు. 1 వీక్ బ్యాకే నీకు అబార్షన్ అయిందని అబద్ధం చెప్పాను, ఇప్పుడు నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయినా నేను అది రివీల్ చేసినా ముందు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని నాపైనే వారు డౌట్ పడతారు, మీరు వేరే డాక్టర్ని చూసుకోండి అని అంటారు. డాక్టర్, లేదు, మీరే ఏదో ఒక రీజన్ చెప్పాలి, మీరే ఎలా అయినా కౌశికి వదిన వాళ్ళని నమ్మించాలి అనేసరికి ఇంకా అలా అదంతా వీడియో తీసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్. వీడియో తీసుకొని వెంటనే ఆ వీడియోని కౌశికి వాళ్ళకి చూపిస్తారు. ఒక్కసారిగా సుధాకర్ కౌశికి అయితే షాక్లో ఉండిపోతారు. అంటే డాక్టర్కి డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించారు ప్రెగ్నెంట్ నిషిక అని తెలుసుకొని ఇంకా వెంటనే అలా సుధాకర్ అయితే జగదాత్రి కేదార్ వైపు చూస్తారు. మావయ్య గారు, ఇప్పటికైనా మీకు నిజం అర్థమైందా అని అనేసరికి, అమ్మ జగదాత్రి, కేదార్, నిజం చెప్తున్నాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు తల్లి, మీరే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించ అనే చెప్పు. అయ్యో నాన్న, ఏంటన్నా మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి అని ఇంకా అలా కేదార్ హక్ చేసుకుంటారు సుధాకర్ని. సుధాకర్ అలా మళ్ళీ తిరిగి జగదాత్రి కేదార్పై నమ్మకాన్ని కలిగించుకుంటూ పెంచుకుంటారు. అదంతా చూస్తూ ఇంకా అలా చాలా జెలస్గా ఫీల్ అవుతారు నిషిక, యువరాజ్, వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.